తిరుపతి నగరంలోని స్విమ్స్ హాస్పిటల్స్ వద్ద గత 11 రోజులుగా వైద్యులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై చికిత్స పొందుతున్న వ్యక్తి దాడి చేయడంతో వైద్యురాలు భయాందోళనకు గురైంది. దీంతో జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు స్విమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేశారు. అయితే హాస్పిటల్ వద్ద వైద్యుల నిరసన జరుగుతుండగానే మరో ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఈ సందర్భంగా జూనియర్ వైద్యులు మీడియాతో మాట్లాడారు. పోరాడుతూనే ఉన్నాము, ఈవో జేఈఓకి మేము మెన్షన్ చేస్తూనే ఉన్నాము, దాంతోపాటు మా డిమాండ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము. ఇప్పటికీ ఈవో ఇక్కడికి రావట్లేదు. అసలు మేము ఎన్నిసార్లు నోటీస్ పంపినా ఇక్కడికి రావట్లేదు. ఈవో కావాల్సిన హెల్ప్ కావాలంటే మా ఇంటర్న్స్ వెళ్తున్నారు, మరి మా కోసమే ఇక్కడ నిలుచుకున్నప్పుడు అతను ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అండ్ ఇవాళ ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. బేసికల్లీ మాకు అసలు ప్రొటెక్షన్ లేదు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీదనే ఇంకా తిరగబడి జెన్సీలకు అటాక్ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే 11:40 ఆ టైంలో మా కో ఇంటర్న్ వర్క్ చేస్తుంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తనని ఒక అతను జుట్టు పట్టి లాగి కొట్టాడు, టేబుల్కి కొట్టాడు. ఆ అమ్మాయికి స్వెల్లింగ్ వచ్చి షాక్లో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది ఏంటి అని అవగాహన లేదు. అసలు స్విమ్స్ పట్టించుకుంటుందా లేదా అని మాకు అసలు తెలీదు. అసలు కేర్ చేస్తున్నా లేదు. కానీ మేమైతే మా హోల్ హార్టెడ్తో పేషెంట్ అంత మంచిగా ట్రీట్ చేస్తున్నప్పుడు మరి మాకెందుకు ప్రొటెక్షన్ లేదు? యాజ్ ఏ లేడీ డాక్టర్గా ఇది ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు మినిమం బేసిక్ వీల్ ఆస్క్. మా సెక్యూరిటీ లేకపోతే మేము ఎలా ట్రీట్ చేస్తాము? ఒకవేళ పేషెంట్ని చూసుకోవాలా, లేకపోతే మేము సెక్యూరిటీ గురించి మేము చూసుకొని మేమే సెక్యూరిటీ మేము పొందించుకొని పేషెంట్ ఎలా ట్రీట్ చేస్తాము? ఒకవేళ పేషెంట్కి ఏమన్నా అయితే మమ్మల్ని అది చేశారు, ఇది చేశారు, ఇలా చనిపోయాడని మా మీద నిందలేస్తారే. అలాంటిదే మా మీద ఏమన్నా అయితే మా కోసం ఎవరు నిలబడతారు? అందుకే మేము ఏం చేస్తున్నాం, 12 days నుంచి చూసాము, మాకు అసలు రిజల్ట్ ఏం రాలేదు. ఇన్ని రోజులు టెంట్ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆపకపోతే మేము ఖచ్చితంగా ఎమర్జెన్సీస్ ఆపేస్తాం. ఒకవేళ ఎమర్జెన్సీస్ కింద ఆపేశారా అనుకోండి, పేషెంట్స్ పరిస్థితి ఏమవుతుందో జనాలకు వదిలేస్తున్నాను, ఈవోకి వదిలేస్తున్నాను, మా హైయర్ అథారిటీస్కి వదిలేస్తున్నాను. మా మెయిన్ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా రావాలి. వి యాజ్ ఉమెన్స్ హాస్టల్లో డాక్టర్స్గా పనిచేసినది మాకు సెక్యూరిటీ కావాలి. ఇక్కడ ఒక మేల్ సెక్యూరిటీ ఉంటే సరిపోదు. మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు బ్లడ్ బ్యాంక్కి కానీ శాంపిల్స్కి కానీ ఏ ప్రింట్అవుట్లకు కానీ మేము సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో మాకైతే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడ నుంచి స్విమ్స్ కంపల్సరీ మాకు అది ఏర్పాటు చేయాలి. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ ఉండాలి. ఒకవేళ మేము చెప్పినా పట్టించుకోరు. సో సీసీ కెమెరాస్ ఉంటే మాకు ఒక ప్రూఫ్ ఉంటుంది, ఇది చూసి మేము చెప్పచ్చు ఓకే ఇలా జరిగింది. నెక్స్ట్ టైం మేము మా ఫ్రెండ్స్నో లేకపోతే హైయర్ అథారిటీస్ మెల్కోగలిగి ఇంకో సీసీ కెమెరాస్ పెట్టిండొచ్చు. సో మాకు ఖచ్చితంగా సేఫ్టీ కావాలి. మేము పేషెంట్ల కోసం వాళ్ళ బాధ్యతలు మేము అర్థం చేసుకుంటున్నందుకు మేము మేనేజ్మెంట్ రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా ఈవో వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. ఈవో ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. మా డిమాండ్స్ మేము పేపర్లో పెట్టిన 11 డిమాండ్స్ మాకు ఖచ్చితంగా చేరాల్సిందే. అవి వచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తాం.